మనసులో ఏదైనా కోరిక బలంగా కోరుకొని ఈ దర్గాకొచ్చి ఒక ధాగా కట్టండి, మీ కోరికలు నెరవేరుతాయి. అలాంటి ఒక నమ్మకం ఈ దర్గాకు ఉంది. మరి నేను దర్గాకి ఎందుకు వచ్చాను? ఒక దర్గే కాదండి, మిమ్మల్ని శివాలయానికి కూడా తీసుకెళ్తాను. శివాలయం ఒకటే కాదు, మనం తిరుపతి దేవుడి దర్శనం కూడా చేసుకుందాం. తిరుపతి దేవుడు ఒక్కడేనా, మిమ్మల్ని దత్తాత్రేయ స్వామి గుడికి కూడా తీసుకెళ్తాను. రెడీ అయిపోండి, 2 నిమిషాలు జర్నీ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఓం నన్ను అమ్మ వాళ్ళ ఇంటి దాకా దించి అక్కడ నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. తనకి బాగా చేసి చెప్పేసి స్టార్ట్ అయ్యాను. బేసికల్లీ మనం ఈరోజు ఈవినింగే హైదరాబాద్కి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరాం. కానీ మళ్ళీ కొన్ని డేస్ మన జర్నీ ఎక్స్టెండ్ అయింది. సో అది ఎందుకు కూడా చెప్పాను కానీ నేను వీడియోలో. సో చలో మనం ఈరోజు కిరణ్ దగ్గరికి వెళ్ళి కిరణ్ తోటి అన్నీ తిరిగి వద్దాం. కిరణ్ తోటి అన్నీ తిరగడం అంటే బాపు ఉన్నప్పుడు నేను పూణేకి వెళ్ళిన ప్రతిసారి ఇవన్నీ దర్శనం చేసుకుందాం అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తాను. అలాగే నేను కూడా చాలా ఏళ్ళ తర్వాత చూడబోతున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం 2 or 3 years బ్యాక్ ఫ్యామిలీ వెళ్ళాం. శేఖర్, నటరాయణ, మనం అందరం వెళ్ళాం. సో ఇప్పుడు మాత్రం నేను కిరణ్ రుత్తుగడిపోతున్నాం, అది కూడా బైక్ పైన. సో ఇక్కడ అమ్మ ఒక జామకాయ ఇస్తేనో అది తింటా ఉన్నాను. మా రుత్తుగాడేమో బోల్డ్ అని ముచ్చట చెప్తుండు. రుత్తుగాడు జామకాయ పొట్టు తినడు, లోపల ఉన్న గువ్వం తింటాడు అనమాట. సో తింటాను, నాకు ఇప్పుడు వద్దాం, మన తర్వాత కొనుక్కుంటా అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పిన. దగ్గరికి వచ్చి కూర్చోంటే అక్కడ కూర్చుంటున్నాడు. దగ్గర కూర్చోండి, నేను పెద్దోడిని అయిపోయినా, నేను సపరేట్గా కూర్చుంటా అంటున్నాడు. వాడు ఎంత అండి చాలా బక్కగా ఉంటాడు, భయం అవుతుంది, గట్టిగా పట్టుకుంటాను. సో నా లైఫ్లో ఉన్న ఒక బాధ, వాడిని ఎట్లా దొడ్డు చేయాలి. రెండో బాధ, నేను ఎట్లా బక్క కావాలి. సో యాజ్ ఎ మదర్గా ఈ బాధ మనకి ఎప్పటికి తీరది. మన పిల్లలకి వెయిట్ గెయిన్ ఎట్లా అవ్వాలి, మనం వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలనేది చాలా పెద్ద బాధ కదా. తర్వాత ఈ బ్రిడ్జ్ కావడానికి మెల్లగా 6-7 ఏళ్ళు పడిందండి. సో చలో మనం హడప్సర్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి కిరణ్ మనం బండి మీద లాంగ్ జర్నీ చేస్తాం. ఈరోజు లాంగ్ డ్రైవ్ చూపిస్తాం. సో ఈ వీడియో మీకు 2 పార్ట్స్గా వస్తుంది. మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం. సో 1 డేలో నేను ఎన్ని తిరిగాను అనేది మీకు ఈ వీడియోలో చూస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది కెనాల్ దగ్గర బాగానే ఉండేది, కానీ ఏమైంది, మొత్తం చెత్తను తీసి పక్కకు పెట్టిర్రు. సో ఈ కెనాల్ దగ్గర ఇటు దిక్కుందేమో స్లమ్ లాగా, అటు దిక్కున్నదేమో చాలా హైఫై లాగా ఉంటుందండి ఏరియా వచ్చేసి. సో చలో జర్నీ స్టార్ట్ అయిపోయింది. కానీ ఏంటో నిన్న అంతే వర్షం ఉంది, ఇవాళ మొత్తం ఎండనే ఉంది. మేము జర్నీ చేస్తామని ఎండ ఉందో ఏమో తెలియదు. సో ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట ఇది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, పేరున మీ అందరికి కూడాను. ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేసిరు అండ్ చాలా మంచిగా పాజిటివ్ చెప్పారు. నేను ఫుల్ హ్యాపీ అనమాట. కానీ కొన్ని అట్లా మైండ్లో ఉండిపోతాయి, అట్లా నాకు ఉండిపోయింది. బట్ ఇప్పుడు ఓకే. తర్వాత ఎండ అంటే ఒక రేంజ్లో కొడుతుంది. నిన్న చున్నీని చుట్టుకున్నాను. సో ఇలాంటి డ్రెస్సులు మనం ఎండలో వెళ్ళినప్పుడు ఉడకపోతలో వేసుకోలేం, చలికాలం వేసుకోగలుగుతాం. సో నేనేం చేశాను, ఈ డ్రెస్సు టాప్ వేసుకున్నాను, ప్యాంట్ వచ్చేసి నైట్ ప్యాంట్ వేసుకున్నాను, కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి. తర్వాత ఎండ బాగా కొడుతుంది, స్పెడ్స్ తీసుకున్నాం. ఇలాంటి స్పెడ్స్ మా శేఖర్ బాగా సెలెక్ట్ చేస్తాడు. సో నేను తీసుకున్నాను. అవి ఎట్లున్నాయి అంటే కళ్ళ ఆపరేషన్ అయినాక వేసుకుంటారు చూడండి, అట్లున్నాయి అనమాట. నేను స్పెడ్స్ తీసుకున్నాను. మా అన్నయ్యకి ఏమో సైట్ ఉంది, మా అన్నయ్యది ఆ స్పెడ్స్. తేజుకి, అన్నయ్యకి, ఋతుగాడికి, అన్నయ్యకి ఇద్దరికి క్యాప్ తీసుకున్నాను అనమాట. ఋతుగాడికి స్పెడ్స్ తీసుకున్నాం. అంత ఎండలో జర్నీ చేయాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. సో ఇక్కడ మీకు నా చైల్డ్హుడ్ నుంచి నేను ఈ గుళ్ళకి ఎప్పుడు వెళ్తూ ఉంటాను. బాపు ఉన్నప్పుడైతే నేను పూణేకి వెళ్ళిన ప్రతిసారి మా నాన్న ఇట్లా ట్రిప్ తీస్తుండే. సో వెళ్దాము. ఆడపిల్లలకి తండ్రి అంటే తండ్రేనండి. వాళ్ళు మన అన్నదమ్ములు మనం లేకుండా ఏది ప్లాన్ చేద్దామన్నా తండ్రి మాత్రం నా బిడ్డ రాని, నా బిడ్డ వచ్చాక పోదాం, నా బిడ్డ వచ్చాక అన్నీ తిరుగుదాం, ఇలా అంటూ ఉంటాడు. అదే తండ్రి అంటే కదా. సో తర్వాత ఇక్కడ చూడండి, కొండను ఎట్లా తవ్వి రోడ్ చేస్తున్నారు. సో ఇలాగే మెల్లమెల్ల గుట్లన్నీ మాయమైపోతాయి. సో ఇది సాస్వర్డ్ రోడ్ అన్నమాట. సో ఇట్లా డబల్ రోడ్ చేస్తున్నారు. మునుపు సింగిల్ రోడ్ మట్టి రోడ్ ఉండేది. సో ఇప్పుడు డబల్ రోడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ కార్నర్లో ఎక్కువ ఆగి ఫోటోలు దిగేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో, నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి 2 years బ్యాక్కి. సో ఉంటుంది. తర్వాత ఏంటంటే దత్తాత్రేయ స్వామి గుడికి వచ్చినాం మనం. నేను యాక్చువల్లీ మా అన్నయ్యలు, నేను, మా అక్క, 5 సిబ్లింగ్స్ కలిపి తిరుపతికి వెళ్దాం అనుకున్నాం. సో ఎవరికొకరికి కుదరకపోవడం వల్ల ఆ ప్లాన్ పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో తిరుపతికి పోవడం ఎట్లా కుదురుతలేదు కదా అన్న అంటే, తిరుపతికి ఎట్లా పోతలేము కదా, నేను ఎప్పుడు పోతామో తెలీదు. సో పోయినప్పుడు చూద్దాం పదా, నీకు మహారాష్ట్రలో ఉన్న చిన్న తిరుపతి చూపిస్తా అని చెప్పేసి మా అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట. సో అక్కడ దత్తాత్రేయ స్వామి గుడిలో దర్శనం చేసుకున్నాక పక్కన ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయంలో మనకి
శివుడి లింగం దగ్గర ఒక దీపం ఉంటుంది. ఆ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుందని ఒక నమ్మకం. సో దాని మీద ఒక గ్లాస్ది ఇట్లా ప్యాక్ చేసి ఉంటుంది. ఎప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుందంట. చాలామంది చూస్తుంటారు మీరు పూణేలో ఉన్న వాళ్ళైతే. కానీ నాకు బేసికలీ ఇలాంటి గుళ్ళు బాగా ఇష్టం. ఇక చూడండి, శివలింగం, రామలింగేశ్వర స్వామి దేవుడు ఇక్కడ, అండ్ కింద అది ఉంటుంది, ఏంటి దీపం ఉంటుంది. తర్వాత ఇటు పైకి వెళ్తేనే మనకు దత్తాత్రేయ స్వామి గుడి అన్నమాట. ఈ దత్తాత్రేయ స్వామి గుడిలో చాలా డాగ్స్ ఉంటాయి, కానీ మనల్ని ఏమి అనవు. సో ఈ వీడియోస్ అన్నీ నేను దేవుడి దర్శనం చేసుకున్నాక నాకు చాలు ప్రశాంతంగా ఉన్నాక తీసిన షార్ట్స్. సో వెళ్ళిందల్లా వీడియో తీయడానికి కాదు, వెళ్ళాను కాబట్టి యాజ్ ఎ మెమరీగా ఉంటుందని వీడియో తీయడం. సో ఈ గుడి చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ అంజీర ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటాం. సో నార్మల్గా 40కి పావు కేజీ, 80కి అర కేజీ అన్నారు. సో మనం అర కేజీ తీసుకున్నాం. నార్మల్గా అప్పుడప్పుడు ఇక్కడ 40కి కేజీ కూడా ఇస్తారు అంజీర్. నాకు డ్రై అంజీర్ అన్న ఇలా పచ్చి అంజీర్ అయినా బాగా ఇష్టం. సో మా అన్న నేను ఉంటే ఖచ్చితంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది అంజీర్ ఎంత బాగుంటుందో. మేడిపండు చూడు మెల్లిమయి ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును, విశ్వదాభిరామ వినరవేమ కదా. నిజంగానే మన చుట్టూ ఉన్న జనాలు చాలామంది మనతో చాలా బాగా క్లోజ్గా ఉంటారు, కానీ లోపల బోల్డ్ కుళ్ళు పెట్టుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళదే మనకి దిష్టి తాకుతూ ఉంటుంది. తర్వాత వెళ్తూ ఉంటే ప్రకృతి ఒడిలో అన్న మాట వింటాం కదా, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఈ వీడియో ప్రశాంతంగా చూడండి. ఎంత బాగా మీరు టీవీలో చూస్తున్నట్టయితే ఈ గ్రీనరీ మీ కళ్ళకి మస్తు అనిపిస్తుంది. సో మొత్తం కొండ లోపల ఉన్న ఇది రోడ్డు. సో కొండలు ఉన్నాయంటే ఖచ్చితంగా స్పెషల్ వాటర్ ఫాల్స్ లేకపోయినా వర్షం బాగా పడ్డప్పుడు వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వస్తుంటాయి. సో అప్పుడు ఈ రోడ్ అనేది బంద్ ఉంటుంది. సో నేను వచ్చినప్పటి నుంచి వర్షం ఎక్కువ పడలే. నిన్న ఒకరోజు అట్లా పడుకుంటూ పోయింది తుంపూరు. సో బాగా వర్షాలు మొన్న పడి రెడ్ అలర్ట్ ఉంది చూడండి పూణేలో. అప్పుడంట ఇవన్నీ వరదలై పొంగినాయి అంట, అలా ఉన్నాయంట. సో దత్తాత్రేయ స్వామి గుడి తిరుపతికి వెళ్ళినప్పుడు మధ్యలోనే ఉంటుంది. ఖేత్కవాడియో ఏదో అంటారు దీన్ని. సో ఇక్కడికి ఇది నాకు ఇంకా గుర్తుంది. ఈ గుడైన కొత్తలో మా నాన్న మేమందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో అప్పుడు అక్కడ సరౌండింగ్లో ల్యాండ్ చాలా తక్కువ రేటుకు ఉంటుంది. మా నాన్న ఎప్పుడు అనేవాడు అక్కడ ల్యాండ్ ఉందంట, మనం తీసుకుందాం అని చెప్పేసి. అట్లా నాకు మైండ్లో ఈ గుళ్ళకి వెళ్ళగానే అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో ఇక్కడ గుళ్ళో పూజారీలు తెలుగు వాళ్ళు, మనకి సేమ్ దేవుడి అన్నీ జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు కూడా ఈ గుళ్ళో జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం 90s కిడ్స్ స్నాక్స్ ఉంటాయి అన్నమాట. సో చలో బండి మీద లాంగ్ డ్రైవ్ నాకున్న చిన్నప్పటి చాలా ఇష్టం. లైక్ నేను పెళ్ళి కాకముందు మా అన్న నేను ఇట్లా ఆలంది కానీ ఇక్కడ కానీ చాలాసార్లు తిరిగామన్నమాట. సో అట్లా ఇష్టం నాకు. కానీ శేఖర్ బండి మీద లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళి ఉన్నాను చాలా తక్కువ. తనకు కార్లోకి కానీ బండి మీద ఎక్కువ నచ్చదు, కానీ నాకు బండి మీద ఇష్టం. సో తేజ్ కూడా వచ్చి ఉంటే నలుగురం బండి మీద కూర్చోకపోదు. అప్పుడు మా అన్న కూడా ఏం చేసేవాడు, ఖచ్చితంగా ఆటోనో క్యాబో చేసేవాడు. కానీ నాకు ఇట్లా బండి మీద ఇష్టం. ఋతుగాడు ఒక్కడే వచ్చింది కాబట్టి బండి మీద స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ అమ్మ నేను ఆ బొట్టు పెట్టుకుంటా అమ్మ కృష్ణునిలాగా నేను కనిపిస్తా కదా అన్నాడు. సో చలే పెట్టుకో బిడ్డ అని వాడికి పెట్టించాం. వీళ్ళకి ఒక బొట్టుకు 1 రూపీ ఉంటుంది, మేము 20 రూపాయలు ఇచ్చాం. మా ముగ్గురికి బొట్టు పెట్టిండు. మా అన్నకు దాదాపుగా దేవుడి మీద భక్తి ఉంటుంది, కానీ మరీ అంత భక్తుడు కాదన్నమాట. సో నాకు ప్రతిసారి అంటాడు, నువ్వు వస్తావు కాబట్టి నిన్ను సంతోషపెట్టడానికి నేను గుడికి వస్తాను చెల్లె అని చెప్పేసి. సో ఏదైతే ఏంది ఈ విధంగా మా అన్న గుడికి వస్తుంది కదా. సో తర్వాత ఏంటంటే 20 రూపాయలు ఇచ్చినాం. ఆ 20 రూపాయలకి ఆయన పౌండ్ 10 రూపీస్ చేంజ్ ఏమో చూసి నేను ఏం అవసరం లేదు ఉంచుకోండి అని చెప్పాము. సో ఇక్కడ ఇది మినీ తిరుపతి, ఇది మన మహారాష్ట్ర తిరుపతి అన్నమాట. చాలామంది వస్తారు. దీనిలో పాటలు కూడా మన తెలుగు పాటలే ఉంటాయి. అసలు ఎందుకో ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచి జనవరి నుంచి నాకు ఎవరో 7 శనివారాలు వ్రతం చేసుకుని నన్ను వాయనం తీసుకోవడానికి రమ్మన్నారు. మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ. సో ఆవిడ తను మ్యారేజ్ అవ్వలేదు, ఆమెది అన్మ్యారీడ్ వాళ్ళు, వాళ్ళ అన్నయ్య తను ఉంటారు. తను 7 శనివారాలు వ్రతం చేసుకున్నప్పుడు జనవరిలో నన్ను నోము తీసుకోవడానికి పిలిచారు, అదే తాంబూలం. సో అప్పంచెలు నాకు ఎందుకో నా మనసులో నేను 7 శనివారాలు వ్రతం చేసుకోవాలి ఎందుకో చూడగా నాకు అనిపించింది. అంటే నేను సోమవారం దీపం ముట్టిస్తాను, నాకు సోమవారం ఒక్కపోతుంది, కానీ నేను ఎప్పుడు కూడా శనివారం పూజ చేయడం ఇలా చేయలేదు. కానీ ఆ రోజు నుంచి నా మనసులో లోపంచెలు అట్లా వచ్చింది, నేను తిరుపతికి చూడాలి అని. తిరుపతికి వెళ్ళాలని ఎన్ని రోజులు శేఖర్ని అడిగినా అవ్వట్లేదు. మా అన్నయ్యలు మేమందరం అనుకున్నా కూడా మాది అవ్వట్లేదు. ఎప్పుడు చూస్తానో దేవుడి
ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్తామంట. అది ఏ దేవుడి గుడికైనా దేవుడు రప్పించుకోవాలనుకుంటే మనం వెళ్తామంట. సో అట్లా తెలియదండి. ఒకేసారి నాకు మనసులో 7 శనివారాల వ్రతం చేసుకోవాలి, అందరు చేసుకుంటారని కాదు. నాకు ఆ రోజు ఆ తాంబూలానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు లోపంచెలి కోరిక వస్తుంది. ఏదో కోరుకొని చేసుకోవడం కాదు, చేసుకోవాలి, నేను కూడా తిరుపతికి వెళ్ళాలి అన్న ఫీలింగ్ అప్పుడే వచ్చింది. గర్భగుడిలో ఫోటోలు వగైరా ఏం తీయనియరు. సో అక్కడ మేము తినేసాము, లంచ్ చేసాము. అన్నదానం కూడా ఉంటుంది మనకి ఈవినింగ్, మధ్యాహ్నం 4-4:30 వరకు ఉంటుంది. తర్వాత రుత్తుగాడు అసలు అక్కడ అన్నం తినలేదు. రుత్తుగాడు అక్కడే కాదండి, ఏ గుళ్ళకి పోయి అన్నం తిందామన్నా వీడు ఎప్పుడు ఒక ఇష్యూ చేస్తాడు. నా అన్నంలో పప్పేసిర్రు, నా కూర పెట్టినాం అని చెప్పేసి. సో తర్వాత రిటర్న్ అవ్వగా వాడికి ఐస్ క్రీమ్ తినబెట్టినాం. ఇది కొత్తగా అవుతున్న గుడి చాలా బాగుంది, పాలరాతి గుడిలాగా ఎంత బాగుందో. సో టోల్ గేట్ అయితే వచ్చేసింది. చలో ముందుకు వెళ్ళిపోదాం. ఎలా అనిపించింది? బాగా దర్శనం చేసుకున్నారు. లోపల కూడా గుడి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, తిరుపతి దేవుడి గుడి. తర్వాత ఇది చూడండి, గింతెండిలో అంతా తిరిగినాం కదా. ఇదే రుత్తుగాని ప్లేస్ తేజ్ ఉంటే తిరగకపోయేటాడు. తేజుకి అసలే గుళ్ళకి ఎక్కువ రానంటాడు వాడు, అలాగే తిరగడం కూడా బాగా నచ్చదు. మా రుత్తుగాడు నా అలాగా సేమ్ ఎంతసేపు అయినా తిరగండి, ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు బండి మీద కూర్చుంటాడు. ముచ్చట్లు అయితే ఒడవని అన్ని ముచ్చట్లు పెడతాడు. తర్వాత మనం ఒక దర్గాకి వచ్చినాం. ఈ దర్గాకి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్, మా నాన్న ఉన్నప్పుడు ఇవన్నీ కలిపి చూసేవాళ్ళనమాట. సో ఈ దర్గాకి చాలామంది హిందువులు కూడా వస్తుంటారు అనమాట. మన మనసులో కోరికను మొక్కులు కడతా ఉంటారు, జరుగుతాయని చెప్పేసి నమ్మకం కూడా. సో మేము కోరికలు జరుగుతాయని కాదు, మా నాన్న ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. సో అట్లా మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఈ దర్గాలో నాకు తెలిసిన విషయం, నాకు ఇంతకుముందు తెలీదు, దర్గాలో ఆడవాళ్ళు వెళ్ళకూడదని. సో ఆడవాళ్ళందరూ బయట నుంచి ప్రే చేస్తారు, మగవాళ్ళు లోపలికి వెళ్తారు అనమాట. ఆ షేర్ అన ఏదో దేవుడికి పువ్వుల దండ అవన్నీ తీసుకొని మా అన్నయ్య వచ్చాడు. సో దర్శనం అయిపోయాక నేను బయట నుంచి మొక్కాను. సో దర్శనం అయినాక మేము వచ్చేసి బయటికి వచ్చినాం అనమాట. సో ఇక్కడ రుత్తుగాడు ఇన్ని తిరిగాం కదా, ఇక్కడ ఒక దగ్గర కొనుక్కున్నాడు. తర్వాత అన్నయ్య దగ్గర ఇంకో అన్నయ్య ఉంటాడు, మా అన్నయ్య దగ్గర వర్మ అని ఇంకో అన్నయ్య ఉంటారు కదా. సో అతను ముస్లిం అన్నమాట. సో ఆ అన్నయ్య కోసం ప్రసాదం తీసుకున్నాం. సో ఇది ప్రసాదం కాదు, ఇది అప్పడాలు. తర్వాత ప్రసాదం తీసుకున్నాం మా అన్నయ్యకి ఇవ్వడానికి అని చెప్పేసి. సో మంచిగా రుతుగాడు అయితే అన్నం లేదు సున్నం లేదు అవే ఐస్ క్రీమ్ తినుకుంటూ తిరుగుతుండు. పొద్దున్న చాలా బ్రెడ్ తిన్నాడు. సో ఈ అప్పడాలు చాలా బాగుంటాయి. వచ్చినప్పుడు ఎప్పుడు మనం నార్మల్గా తీసుకెళ్ళే వాళ్ళం, ఈసారి తీసుకోలేదన్నమాట. సో తర్వాత ఇదివరకు కూడా వీడియోలు మీరు చూసుండొచ్చు, సేమ్ ఇదే దర్గాకి వచ్చినాం. ఆడ బయట ఇట్లా వాటర్ పోతూ ఉంటాయి, అక్కడ చాలాసేపు ఆడుకున్నాం. సో ఈరోజు కూడా అంతేనండి. అండ్ ఇక్కడతో నా ఫోన్ ఛార్జింగ్ 10% అయిపోయింది. ఎండకి ఎండ కొడుతుంది, అండ్ కొండల మధ్యలో ఉండడం వల్ల చల్లగా కూడా అనిపిస్తుంది. సో అట్లా వడదెబ్బ లాంటివి దేవుడి దయ వల్ల మాకేం తగ్గలేవు. సో ఇలా మనం చిన్నప్పుడు మన అన్నయ్యతోటి మన అక్కలతోటి మనం ఎంత ఉన్నా కూడా ఆఫ్టర్ పెళ్ళి అంత మైండ్ రిలాక్స్గా ఉండలేం. లైక్ మా ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది, నా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి, అక్కడ నా పిల్లలు ఎట్లున్నారో ఏమో, ఇలాంటి ఆలోచనలు మన మైండ్లో చాలా ఎక్కువ వస్తుంటాయి. కానీ మన సిబ్లింగ్స్ తోటి ఇలా ఎప్పుడో ఒకసారి ఒక రోజు అట్లా కేటాయించే టైం లైఫ్ లాంగ్ మెమొరీ లాగా ఉండిపోతుంది. చెప్పలేం ఎవరం ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు కదా. సో అలా టైం స్పెండ్ చేస్తూ ఉండండి. సో నాకు ఇక్కడ ఒక క్రాబ్ అనిపించింది, అది రుతువాకి చూపించాను. చాలాసేపు అక్కడ వాటర్లో ఆడినాము, ముందు కొన్ని ఫొటోస్ ఈ షార్ట్స్ తీసుకున్నాం అనమాట. తర్వాత మళ్ళీ బట్టలు తడతాయి కదా అన్నట్టుగా. కానీ చాలా బాగా అనిపించింది, వన్ ఆఫ్ ది బెస్ట్ డే. నాకు నా పెళ్ళి కాకముందు మా అన్న నేను బేఫిక్కర్గా తిరుగుదాము, మా బాబుకు చెప్పి బండి ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఇక రోడ్డు మీద పడ్డామంటే ఇవన్నీ తిరిగి వచ్చేవాళ్ళం అనమాట. సో దాదాపు డాడీతో అయితే మాకు ఒమిని ఉండేది, సో అందులో వెళ్ళేవాళ్ళం. మా నాన్నకు 2 ఒమినీలు, అదేదో నువ్వు వస్తా అనేసి వద్దుంటాను సినిమాలు చెప్తారు కదా, మా ఊళ్ళో 4-5 కోళ్ళు, 2 ఎకరాల పొలం అట్లా. మా నాన్నకు 2 ఒమినీలు, ఒక బైకు, ఇంకో సెంటరు, అలా కార్లు బాగానే ఉండేది. ఎందుకంటే మా నాన్నకు వెహికల్స్ పిచ్చి కొంచెం ఎక్కువ ఉండేది అనమాట. సో వాటిలో మంచిగా పడి తిరిగే వాళ్ళం, డ్రైవర్ కూడా ఉండేది మాకు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయింది, ఏం చేయలేము. సో వాటర్ మాత్రం భలేగా పోతున్నాయి. సో ఇప్పుడు అర్థమైందా నేను దర్గాకి ఎందుకు పోయినా. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.